ఈరోజు మన స్టూడియోలో లాయర్ భద్రాచలం ఉన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఏ ఆవభావాలతో రాజకీయాలకు రావాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ భద్రాచలం గారు. నమస్కారం అండి. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లో రావాలన్నారు. అసలు రాజకీయాలకు వచ్చే మీ మోటో అసలు దేని ద్వారా ఏ ప్రారంభంతో రాగలుగుతున్నారు? యాక్చువల్గా నాకు మోటో అనేది మా ఫాదర్ పొలిటికల్గా ఈ ఏరియాలో మీ అందరికీ తెలుసు. ఆయన నాకు మొదటి గురువు రాజకీయంగా. తర్వాత నాకు మరో గురువు ఉన్నాడు, మా స్నేహితుడు. నేను చదువుకున్న టైంలో కర్రీ శ్రీరామ్ అని, ఆయన నవలా రైటరు, ప్రజెంట్ డెక్కన్ క్రానికల్లో పనిచేస్తున్నారు హైదరాబాద్లో. సో ఆయన కూడా నాకు ఈ పాలిటిక్స్లో రావడం కోసం నాకు ప్రేరణ. ఆయనకి ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ టీంలో వర్క్ చేశారు కొన్నాళ్ళు చేశాడు. అలాగే సునీల్ కనుగోలు వీళ్ళందరూ కూడా దే ఆర్ గివింగ్ సమ్ అడ్వైస్ టు ది పొలిటీషియన్స్. సో ఆ టీంతో కూడా ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. లేదంటే మీరు ఆయన బాటలో నడుద్దాం అనుకుంటారు. సో నేను ఆయన ఫ్రెండ్స్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఈవెన్ మేము చదువుకుంటున్న టైంలో అప్పటి నుంచి కూడా ప్రేరణ మీ ఎదురు ఎక్కువ కలిసిమెలిసి తిరగడం వల్ల ఆయన ఇంపాక్ట్ నా మీద ఎక్కువ పడ్డది. లోకల్గా మా ఫాదర్ ఇంపాక్ట్ నా మీద ఎంత ఉందో, ఆయన భావాలు యాజ్ ఎ ఫ్రెండ్గా ఆయన స్వేచ్ఛగా ఆలోచించే విధానం కానీ, సమాజం పట్ల ఆయన కమిట్మెంట్ కానీ, అది నా మీద చాలా వరకు ఇంపాక్ట్ అవడంతో అది నా మీద పడ్డది. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన చూసినా ఆయన సక్సెస్ఫుల్గా మంచి. ఫాదర్ సీనియర్ పొలిటీషియన్, అప్పట్లో మీకు ఆయన ప్రభావం మీ మీద చిన్నప్పటి నుంచి యూత్ సంఘంలో కానీ ఏమన్నా అప్పటి నుంచి మంచి యాక్టివ్ ఉంది కదా? రాజకీయంగా చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఎప్పుడు కూడా జనాలు వస్తూ ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీలో ఆయన చాలా క్రియాశీల పాత్ర పోషించారు. దాంతో ఆయన ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించి రాజకీయాల పట్ల చిన్నప్పుడే నాకు అవగాహన, ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు రాజకీయాలు కాకుండా లాయర్ వృత్తిలోకి అసలు లాయర్ అవ్వాలనే ఆలోచనే, అసలు రాజకీయాల్లోకి రావాలని. లాయర్ అయితే బొక్కలు బదులుతున్నాను కాదు, చట్టాల మీద అవగాహన అవసరం, రాజ్యాంగం మీద అవగాహన అవసరం. అందుకని ఈ లా అనేది చేద్దామన్న ఆలోచనతో పూర్తి చేశాను. ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకున్నారు. సామాన్యుడు అంటే ఈ నియోజకవర్గంలో 40-50 ఏళ్ల చరిత్ర ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి ఏ రకమైన ఈ ప్రజలకు ఏం చెప్పదలుస్తున్నారు? ప్రజలకి ఏం చెప్పడం అంటే, ప్రజెంట్ ఇంతవరకు పాత్రి గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నర్సీపట్నానికి ఇచ్చారు. ఇంక అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ పాత్రి గారు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, ఆయన తర్వాత సెకండరీ గ్రేడ్ లీడర్ని తయారు చేసుకోలేదు. అది చాలా మైనస్ ఈ ఏరియాకి. ఆయన తర్వాత ఎవరు లీడరు? సమర్థులు కావాలా. సమర్థుడు అంటే లీడర్ అంటే అక్కడ సెంటిమెంట్స్ని కానీ, అక్కడ ప్రజల ఆలోచనలు కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకొని ఆదర్శప్రాయం ఉండాలి. అంటే మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నాయకుడికి ఉన్నప్పుడు మాత్రమే వాడు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాడు. క్వాలిటీస్ ఉండాలి వాడికి, లీడర్ అన్నవాడికి. దట్ ఈస్ మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆ క్వాలిటీస్ మీలో కనబడుతున్నాయి ఖచ్చితంగా. నా ట్రాక్ రికార్డ్ చూడండి. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడే పుట్టి పెరిగాను. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, దందాలు, సెటిల్మెంట్లు, కేసులు ఏమి ఉండవు. స్వచ్ఛమైనటువంటి జీవనం. నాయకుడికి ఎందుకన్నా ఏం కావాలి? కేసులు ఎక్కువ ఉన్నాయా లేదా, గంజాయి స్మగ్లింగ్ ప్రోత్సహించడం, రౌడీలు ప్రోత్సహించడం, ఇలాంటివి మన దగ్గర లేవు. నిజానికి నర్సీపట్నం అంటే అయ్యన పాత్రుడు ఈ ఏరియాకి ఒక విధంగా ఒక పేరు తీసుకొచ్చాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన మళ్ళీ కంటెస్ట్ ఉన్నాడు కదా, మీరు ఉన్నాడు. ఆయనకి
ఒక విధంగా నిజం చెప్పాలంటే ఆయనతో పోటీ చేయడం అనేది నాకు చాలా సరదాగా ఉంది. ఎందుకంటే చివరిసారి అంటున్నాడు ఆయన, అటువంటి మహానుభావుడితో ఒకసారైనా పోటీ పడితే అదో సరదా, ఓడిపోయినా పర్లేదు, అదో సరదా ఉంటుందని నాయకత్వం ఇంకొక ఏమైనా నేర్చుకోవచ్చు. మనిషి నాయకుడు ఎలా ఉండాలో బెంచ్ మార్క్ ఈ ఏరియాకి. అంటే తర్వాత ఎవరు వచ్చినా సరే పాత్రుడి నుంచి వచ్చే వారసులు అనుకూలు కారా, అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు మంచి మార్గంలో తీసుకెళ్తారు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత కానీ నేను మాట్లాడలేను. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు ప్లాట్ఫామ్ 100%. మా నాన్నగారు ఏదైతే చెప్పారో, పాత్రుడి గారు ఉన్నంతసేపు నువ్వు ఆయనకి ఎగెనిస్ట్గా వెళ్ళకు, ఈజ్ ద రైట్ పర్సన్. ఆయన తర్వాత ఎవరు అంటే నాకు తెలిసి ఉండబోరు. అది ప్రూవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. నిన్ను చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను కాబట్టి నీ ఎమోషన్స్, నీ పట్టుదల, ఇవన్నీ కూడా ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిన్ను మౌల్డ్ చేసుకొని ఆయన తదనంతరం నువ్వు డెవలప్ అవ్వడానికి మాత్రం రాజకీయాల్లోకి వచ్చి నీ క్వాలిటీస్ని ప్రజలకి అందించడానికి, నాయకత్వాన్ని ఇవ్వడం కోసం నువ్వు ప్రిపేర్ అయ్యని చెప్పేసి నాకు చెప్పడం వల్ల ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. విశాఖ ఏజెన్సీకి ముఖద్వారం నర్సీపట్నం. ఇక్కడ వేల కోట్ల రూపాయల సంపద ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం, అక్కడి నుంచి వచ్చిన సంపదను ఇక్కడ పెట్టి ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీలు రాకపోవడం వల్ల ఎవరు దీన్ని తప్పిదనం అనుభవించచ్చు. అదే నర్సీపట్నానికి యాక్చువల్గా ఒక 25-30 కిలోమీటర్లు వెళ్తే అన్ని రకాల పంటలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఇక్కడ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా డెవలప్ చేసి ఇక్కడ పారిశ్రామికంగా ఉత్సాహవంతమైన యువకుల్ని ఎంకరేజ్ చేసి ఉంటే ఇప్పటికే ఒక 25-30 మంది స్థానికంగా డెవలప్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఎంతోమందికి ఉపాధి ఇచ్చి ఉండేవాళ్ళు. ఈ పంటలన్నీ కూడా డైరెక్ట్గా అటు బెంగళూరు, కేరళ, చెన్నై వాళ్ళెవరో సాగుకారులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జిల్లాలు అన్ని విడిపోయిన తర్వాత ఖచ్చితంగా అనకాపల్లి జిల్లా రావాల్సిన సమయంలో నర్సీపట్నం హెడ్ క్వార్టర్ రావాల్సిన సందర్భంగా ఎందుకు ఈ నాయకులు ఫెయిల్ అయ్యారంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ యాక్చువల్గా ఈ జిల్లాలు విభజన జరిగినప్పుడు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ రావాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష. కానీ అది నెరవేర్చే విషయంలో స్థానిక నాయకత్వం ఫెయిల్ అయింది. దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఒకవేళ జిల్లా వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగును, అసలు ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండేవి. కేంద్ర సంస్థలు ఇక్కడికి వచ్చేవి, రాష్ట్ర ఆర్గనైజేషన్స్ వచ్చేవి. దీనివల్ల ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి. సో అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నాం. ఎంతో కొంత నర్సీపట్నం కేంద్రం అయితే కొంచెం విద్యార్థులకు కానీ, అన్ని రంగాలు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇది ఒక మౌలికంగా కేంద్రంగా అయి ఉండేది. ఇది మనం ఏదైతే గత 40 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి లేదని అనుకుంటున్నామో స్థానికంగా అది జరిగేది. అటువంటి అభివృద్ధి అనేది జరిగేది. అది ఇప్పుడు ప్రజెంట్ మనకి అభివృద్ధి కనపడకుండా మళ్ళీ ఇంకా దూరం అయ్యాము. దీనికి సంబంధించి నర్సీపట్నం ఆర్థికంగా ఎదగాలి అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ స్థానిక నాయకత్వం లోపం వల్ల పోగొట్టుకున్నాం. కాబట్టి మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఇంకా చాలా అవకాశాలు క్రియేట్ చేసి నర్సీపట్నాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడం కోసం పాత్రుడు గారు ఉన్నారు. ఆయన తర్వాత ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సరైన ప్రణాళికతోటి నేను చేయాలనే ఆలోచన నాకుంది. ఇప్పుడు మీరు రేపు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగి నర్సీపట్నంని ఏ రకమైన అభివృద్ధి చేయదలుచుకున్నారు? ఎలాంటి మీరు మీ మేనిఫెస్టో ఏదలుచుకున్నారు? మేనిఫెస్టో అంటే ఇండివిజువల్లీ నాకంటూ మేనిఫెస్టో అంటే ఏముండదు. ప్రజెంట్ నాయకుల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళ అంచనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రీచ్ అవ్వకపోవడంతో ఖచ్చితంగా అది నెరవేర్చడం కోసం నేను రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను. కాబట్టి పాత్రుడు గారు అనే బ్రాండ్ అయినా
ఆయన అయ్యన్న అనేది ఈజ్ ఎ బ్రాండ్ నేమ్. ఆయన ఉన్నంతసేపు ఆయన చేయగలడు. కాకపోతే ఆయన ఉపయోగించుకోలేకపోయామో అనే బాధ నాకు ఉంది. ఇక్కడ నాయకులు స్థానికంగా సెకండ్ గ్రేడ్ లీడర్లు లేకపోవడం, సరైనటువంటి అవగాహన సమాజమే లేని కారణంగా ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన స్పందించి అన్ని రకాలుగా ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు, ఎంతసేపు అయిన పోతులు క్లీన్ లీడర్, ఎందుకు పోటీ కన్నా ఆయన సపోర్ట్ చేసి మీరు ఆయన తర్వాత రాజకీయాల్లో రావచ్చు కదా? మంచి క్వశ్చన్. అంటే సమర్థుడైనటువంటి నాయకుడు అయ్యాను పోతుడు, సమర్థుడు, నో డౌట్. ఈరోజు మనం గర్వంగా పక్క రాష్ట్రానికి వెళ్ళా, ఈవెన్ తెలంగాణ కానీ, అది ఈవెన్ చెన్నైలో కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే నర్సీపట్నం అంటే అయ్యనపోతుడు గారు కూడా అని అడుగుతారు. సో అటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మనిషిని అని చెప్పుకోవడం మనకు గర్వంగా అనిపిస్తుంది. సో అందుకని ఏం కావాలి, ఒక మనిషి ఒక ఏరియాకు పేరు తీసుకురావడం అంటే అది బ్రాండ్ అంటాం వాళ్ళని. అటువంటి వ్యక్తిని మనం పైగా ఆయన లాస్ట్ ఎలక్షన్ కాబట్టి కలిసి 50,000 మెజార్టీ తోటి గెలిపించమనేది నా నినాదం. నన్ను సపోర్ట్ చేయాలి, నాయకుడిగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ఆయన తర్వాత పోటీ ఉంటేనే కదా లీడర్. నేను బయటకు వస్తాను, ఇప్పుడు నేను పోటీ చేయలేదు, ప్రతి ఓడు వచ్చేస్తాడు ఆడికి, ఆడెవడో తెలియదు, ప్రతి ఓడు వచ్చేసేసి పోటీ పడతాను నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కార్లలో ఉంటుంది పరిస్థితి, 10 కార్లు తిరుగుతూ ఉంటాయి, అందులో ఎవడెవడో ఉంటాడు, ప్రతి ఎమ్మెల్యే అని చూడవలసిన పరిస్థితి ఉంది. పోటీలో ఖచ్చితంగా ఉంటా 100%. నేను అసలు నెక్స్ట్ లీడర్ కోసం నేను తయారవడం కోసం ఇంకా తప్ప ఇప్పుడు లీడర్గా పోటీ చేసేసి రేపు పొద్దున్న గెలిచేసేసి మీకు సర్వీస్ చేసేస్తాను అని మాత్రం కాదు. పాత్రి గారి తర్వాత, దిస్ ఇస్ మ్యాండేటరీ, అండర్లైన్ అనమాట. పాత్రి గారి తర్వాత మీరు ఒక అడ్వకేట్ గా ప్రస్తుత మున్సిపాలిటీలో ఎన్నో అక్రమ కట్టడాలు, ఎన్నో అనాగరిక పరిమితులు లేకుండా పర్మిషన్స్ కట్టడాలపై మీరు ఏం సూటిగా చెప్తారో చెప్పండి. అంటే యాక్చువల్గా మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం జరగాలన్నా మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ జరగాలి. ఆ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే నిర్మాణాలు జరగాలి. కానీ ఈ మధ్య అటువంటి సంఘటన, ఇప్పుడు 2-3 సంఘటనలు చూసినట్లయితే ఇటు క్లబ్ సంబంధించిన షాపులు కానీ, తర్వాత మిగిలినటువంటి రోడ్లు వ్యవహారాలు కానీ, ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని పర్ఫెక్ట్గా వెళ్ళట్లేదన్న ఉద్దేశం. ఇది కౌన్సిల్ మీటింగ్లోని ప్రశ్నించవలసినటువంటి అంశం, అక్కడ ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ రోడ్డు మీద ఒక 70 మంది చిరు వ్యాపారులు, ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో ప్రస్తుత శాసనసభ్యులు 11 మందికి ఉపాధి కలిగించాము అంటున్నారు తప్ప, అక్కడ 80-70 మంది పేదలు చిన్న వ్యాపారులు రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకి ఏ రకమైన మెసేజ్ చేస్తారు? డెఫినెట్లీ వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా ఇలాగా అడ్వాన్సులు తీసుకోవడం, 20,000 30,000 రెంట్లు తీసుకోవడం అనేది సామాన్యుడికైతే అందుబాటు కాదు, ఉపయోగం లేదు. సో కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించాలని నేను స్థానిక నాయకత్వాన్ని కోరుతున్నాను. అయితే పేద ప్రజలకి ఉపయోగపడవలసిన ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఎవరైతే ఉంటారో స్లమ్ ఏరియాలో చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ధనవంతులకు కట్టబెట్టడంలో అసలు ఏంటి అంతర్యం? చెప్తున్నాను కదా, జనరల్గా ధనవంతులు, నెక్స్ట్ అరాచకవాదులు, రౌడీజం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నర్సీపట్నంలో ఈ ఒక సిటీ క్లబ్కి సంబంధించిన షాపులే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేయడం అనేది మన 2-3 సంఘటనలు నా దగ్గర కూడా వచ్చాయి. సో వచ్చినప్పుడు నేను వాళ్ళకి సూచన చెప్పాను కోర్టుకు వెళ్ళిపోమని. కోర్టుకు వెళ్ళా కూడా ఇప్పుడు తేలదు కదా, ఇప్పుడు తేలదు. అవి పరిష్కరించే నాయకులు కూడా ఇప్పుడు లేరు ఇక్కడ. సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా నాయకత్వం చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి ఇలాంటి అక్రమ కట్టడాలు అరికట్టాలి. నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కాపాడుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నీ చూసుకొని నర్సీపట్నంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకుని మీరు రేపు స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం ఉందంటారా?
డెఫినెట్లీ అసలు నేను అసలు రాజకీయాలకు రావడమే ప్రజల నుంచి మాట్లాడడం కోసం, ప్రజల వాయిస్ వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం. అది ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు, గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తే నిలదీయడానికి నేను వచ్చేది. పీతల చెరువు ఫిషరీకి సంబంధించిన సొసైటీలో నిన్నగాక మొన్న అడవి రాజబాబు గుడి ప్రభుత్వ జాగాలో కబ్జా గురి అయిపోతున్నది కాపాడిన గుడిని కూడా కూల్చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? దీని మీద నాకు కూడా నా దృష్టి కూడా వచ్చింది, దీని మీద కేసు కూడా అయింది. అయితే దీని మీద గతంలో కోర్టులోకి వెళ్ళారు, కోర్టులో కూడా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది యాక్చువల్గా వీధి రోడ్డు ఉంది అక్కడ, ఆ వీధి రోడ్డుని కూడా కబ్జా చేసేసి అక్కడ అడవిరాజుల బాబు గుడే కాదు, వీధి రోడ్డుని కూడా కబ్జా చేసి ఆ స్థలం మొత్తాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి అక్కడ అవుతున్న రోడ్డును కూడా ఆఫ్ చేశారని నేను విన్నాను. సో దాని మీద ఖచ్చితంగా సర్వే చేయాలి. సర్వే చేసి అక్కడ రోడ్డు ఉందా లేదా, గత 60 సంవత్సరాల నుంచి ఉందని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. అది ప్రభుత్వ స్థలమా, జిరాయితీ భూమా, రోడ్డు ఉందా లేదా? ఒకవేళ అక్కడ రోడ్ లేకపోతే మున్సిపాలిటీ వారు ఎందుకు అక్కడ రోడ్ శాంక్షన్ చేశారు? వీటికి సంబంధించి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా ప్రజలకి చెప్పాలి. స్టార్టింగ్లోనే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ గుడులు కూల్చగొట్టడం పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఆ గుడులన్నీ కూలగొట్టడం, సీసీ కెమెరాలు పెట్టడం, అక్కడ చూస్తే శ్రీకాకుళంలో కూడా పెద్ద ఇష్యూ జరిగింది. ఇక్కడ ఈ దేవాలయం పడగొట్టడంతో ఏమైనా కేసు పెడితే న్యాయం జరుగుతుందా జరగదా? అసలు అంటే స్టేట్లో ఇతర దేవాలయాలు కూల్చడానికి ఇక్కడ అడవిరాజుల బాబు గుడి కూల్చడానికి సంబంధం లేదు. కానీ ఇది కేవలం అక్కడ అంటే స్టేట్లో కూల్చిన దేవాలయాలన్నీ కూడా అది మతపరమైనటువంటి చర్యగా తీసుకోవాలి. ఇది ఈ అడవిరాజుల బాబు గుడి కూల్చడం అనేది అది స్వార్థంతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేస్తే మనల్ని అడిగేది ఎవడు అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి, స్వార్థం, నాయకత్వ లోపం ఇవన్నీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈ నాయకులు వీళ్ళు పరితగించి ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు చర్యలు తీసుకొని అక్కడ స్థానిక ఆ వీధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్డు అయ్యేలాగా ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అవసరమైతే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్ కూడా అయిన తర్వాత సరైనటువంటి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఈ సిటీ క్లబ్ మీద కానీ ఇలాంటి ఎక్కడ అక్రమ కట్టడాలు కానీ మాట్లాడకపోవడం వల్ల అంతరం చెప్పండి. ఎవరు మాట్లాడలేదు? ప్రతిపక్ష అయ్యన్న పోతులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అసలు ప్రశ్నించడం. వాళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ప్రజలకి అవగాహన లేకో, భయం లేకో వీళ్ళు వెళ్ళి ఆయన నాయకుడి దృష్టికి తీసుకెళ్ళట్లేదు. నాయకుడు ఒక్కడే వెళ్ళి ఫైట్ చేయలేడు కదా, ప్రజలు కూడా ఆయన అంటే నిలబడాలి. అలాంటిది ఏం జరిగిందా ఇక్కడ? రెవల్యూషనరీ వేలో ప్రజలు ఇక్కడ వర్తకులు కానీ ఈ సంఘాలు కానీ నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఫైట్ చేద్దాము, మా వాయిస్ వినిపించండి, మాకు న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన చేయవలసినంత వరకు చేస్తున్నాడు, వాయిస్ ఇస్తున్నాడు, ఏది పత్రికా ముఖంగా ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఉద్యమం అనేది రావడం కోసం అవకాశం ఏది, ఫ్రీడమ్ ఉంది ఇక్కడ మాట్లాడటానికి. ఇప్పుడు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద ఒంటెత్తి గౌరవ అయ్యన్న పోతలు ఈజ్ బ్రాండ్ అంబాసిడర్గా పేరు పొందిన ఇక్కడ సమస్యలపై ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ సమస్యలు అంటే నేను చెప్తున్నాను కదా, రాష్ట్ర సమస్యలు ఎంత బలంగా ఆయన ప్రశ్నించగలడో ఇక్కడ సమస్యలు అంతకన్నా ఎక్కువ ప్రశ్నించగలడు ఆయన. ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి స్థలం ఏదైతే ఉందో గతంలో టెండర్ వేసినప్పుడు బలంగా ఆయన అడ్డుకున్నాడు ఆర్టీసీ సంబంధించిన టెండర్. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎవరో కైవసం చేసుకున్నారు. డాక్టర్స్కి వచ్చిందండి మళ్ళీ అక్కడ కాంప్లెక్స్ కట్టడానికి మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంటి చేసిన ఫైట్ అంతా వృధా కదా. చివరిగా మీరు పోటీదారుడా మద్దతుదారుడా క్లియర్గా చెప్పండి. నేను పోటీదారుని, మద్దతుదారుని కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా తెలుగుదేశంతో నాకు ఎటువంటి రైవల్టీ లేదు. మా ఫాదర్ ఏం చెప్పంటే నువ్వు లీడర్గా ఎమర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు పాత్రి గారికి దూరంగా ఉండాలి.
ఉంటేనే నేను నువ్వుగా మౌలు చేసుకుంటూ మీదకి వెళ్తావు. నువ్వు ఆయనతో ఉన్నావంటే నువ్వు ఫాలోవర్గా మిగిలిపోతావు. నువ్వు ఫాలోవర్ అవడం నాకు ఇష్టంలా, ఆయనకు దూరంగా ఉండంటేనే నేను బీజేపీలో జాయిన్ అయ్యా. నేను బీజేపీలో జాయిన్ అవడానికి కారణమే మా నాన్నగారు. ఆయన 2007లో చనిపోయారు. 2007 నుంచి కూడా నేను తెలుగుదేశానికి దూరంగా ఉన్నాను. వాళ్ళకి తెలుసు. బీజేపీలో జాయిన్ అయ్యాను. లైక్ మైండెడ్ పార్టీ కింద తెలుగుదేశం బీజేపీ కొల్యూషన్లో ఉంది, ముందుకు వెళ్తున్నారు. 2014లో లాస్ట్ ఆయన 2300 ఎంత మెజార్టీ వచ్చింది. ఆ టైంలో ర్యాలీ జరిగింది. ఎలక్షన్కి ముందు ర్యాలీ జరిగినప్పుడు బీజేపీలో ఎవరు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ జరగలా, రావడానికి ఇష్టపడలేదు, ఆ పార్టీ వైపుకి రాలేదు, తెలుగుదేశం సపోర్టర్గాను. అటువంటి టైంలో పాత్రికేయుని కలిసినప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమీ అందలేదు, మీరు రేపు వస్తున్నారా ర్యాలీకి అని చెప్పి అడిగారు. అడిగితే రావట్లేదు నాకు తెలియదు అని చెప్తే మన వాళ్ళకి చెప్పండి అంటే నేను జిల్లా నాయకత్వం సన్యాసి నాయుడు గారిని పరవాడ బీజేపీ జిల్లా నాయకత్వాన్ని పిలిపించి ఆ ర్యాలీలో స్టేజ్ మీద ఆ వ్యాన్ ఎక్కించడం జరిగింది. అప్పుడు బీజేపీకి ఉన్న ఓట్లు మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఖచ్చితంగా నాయకుడు అక్కడ జిల్లా ప్రెసిడెంట్ చెప్పి మీరు అందరూ కూడా పాత్రి గారికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వెళ్ళడం వల్ల ఆ ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో ఆయన గెలిచాడు. మీరు బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? బీజేపీ మాట మీద నిలవల్ల. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ కేంద్ర గవర్నమెంట్లోకి రావడానికి ముందే నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా వర్క్ చేశా. ఆ టైంలో ఆ బీజేపీ మీద నాకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ కేంద్ర గవర్నమెంట్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మన అమరావతికి మంచి అవకాశాలు కల్పిస్తాను, మంచి రాజధాని నిర్మిస్తానని చెప్పి తిరుపతి సాక్షిగా మోడీ గారు చెప్పిన తర్వాత నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆయన నీళ్లు చెంబులు మట్టి ఇచ్చేసేసి ఆయన మర్చిపోయాడు. 3 రాజధానులని ప్రజెంట్ నాయకత్వం చెప్తున్నా కనీసం ఆయన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఇది అభ్యంతరకరం. అందువల్ల ఇలాంటి నాయకత్వంలో నేను పనిచేయడం ఇష్టం లేక 2018లోనే నేను బయటకు వచ్చా. బీజేపీకి దూరం ఉన్నాను అప్పటి నుంచి. ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమి మీరు ఎట్లా భావిస్తారు? జనసేన బీజేపీ అండ్ టీడీపీ కూటమి అనేది ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడానికి వస్తుందని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. నేను ఒక వ్యవసాయ సాధారణ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. భవిష్యత్తులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నా యొక్క దశను నిర్దేశించి రానున్న రోజుల్లో నేను రాజకీయానికి ప్లాట్ఫామ్ వేయడానికి ఈ రోజు నాంది పలుకుతున్నాను. మనతో పాటు ఉన్న భద్రతల గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.